శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి మే 24 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారము రాత్రి 7:45 తర్వాత మీకైతే ఈ యొక్క వార్త అయితే అందబోతుంది. అసలు ఎటువంటి వార్త మీకు అందబోతుంది, దీని ద్వారా మీకు జరగబోయేటువంటి సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా ఇటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో మీ యొక్క జాతక ఫలితాల ప్రకారము రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్య లేని వారంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవటము, రాజకీయము మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని మాట్లాడమండి. మన గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారు అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ వచ్చి 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి ఉండి గంటలో పరిష్కార మార్గం అయితే చక్కగా తెలుపుతారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇంకా మన వీడియోలోకి వస్తే కనుక ధనుసు రాశి వారిది రేపు సాయంత్రానికైతే మీకు ముఖ్యంగా అయితే ఒక వార్త అయితే రాబోతుంది. ఇక వివరాల్లో వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలో 9వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, పూర్వాష నక్షత్రము 1-2-3-4 పాదాలు, ఉత్తరాభద్ర నక్షత్రము 1వ పాదాలు జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు. అదేవిధంగా వీరు దేన్నైనా సాధించాలి అనేటుకునే దానికన్నా మాత్రం సాధించే వరకు దీన్ని విడవనట్టు ఒక పట్టుదల అనేది వీరిలో అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడులను ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు వీరి యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాలు మనం గమనించినట్లయితే అంతులేనటువంటి మీ యొక్క ఆత్మవిశ్వాసము మరియు సులువుగా పనిచేయగలిగినటువంటి ప్రణాళిక మీకు ఈరోజు అయితే మీకు అంతా కూడా రిలాక్స్ అవ్వడానికి మీకు యొక్క సమయాన్ని అయితే మిగులుస్తుంది. మీ యొక్క పెట్టుబడులు అనేవి మీ యొక్క భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతనైతే పాటించే విధంగా అయితే ఉండబోతున్నాయని తెలియజేయచ్చు. ఇంటి విషయాలకు అనుకూలమైనటువంటి రోజు ఇదేనని మీకై తెలియవచ్చు. పూర్తి కాకుండా మిగిలిపోయేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు మీకు మీ యొక్క జీవితంలో మిగిలిపోబోతుంది. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రియమైనటువంటి వారి యొక్క స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి. ఈరోజు చాలా చురుకుగాను అదేవిధంగా మీ అందరికి కూడా చాలా చక్కని సోషల్ టు గెట్ టుగెదర్ అనేది ఉంటుంది. ఇక మీ నుండి సలహా కోసము ఒకరైతే ఎదురు చూస్తూ ఉంటారు. మీ నోటి నుండి ఏది వస్తే దాన్ని అంగీకరించి మీ యొక్క మాటలను మాత్రం వారు ఖచ్చితంగా శిరస వహిస్తారు. ఈ రోజున బాగా ఉత్తమమైనటువంటి వానిగా పనిచేయాలి అనేటువంటి మీ యొక్క నిజ లక్షణాలు అనేవి ఈరోజు మెరుగుపరుచుకుంటారు. ఈరోజు మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలు అయితే పడబోతున్నారు. మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని అంటే మీకు ఉన్నటువంటి ఇబ్బందులను అన్నిటిని కూడా తొలగించుకొని మీ యొక్క ఆర్థిక స్థితి అనేది పురోగతి చేసుకోవడం కోసము సూర్యోదయం సమయంలో అంటే ఉదయం లేవంగానే 11 గోధుమ ధాన్యాలను నోటిలో వేసుకోండి. ఇక మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారము గమనించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే మీరు అందుకోబోతున్నారు. అదేవిధంగా మీకు ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, అదే విధమైనటువంటి ఎటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితం రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. రేపటి రోజున 7:40 నిమిషాల లోపు మీకు ఒక రహస్యం అయితే తెలియబోతుంది. ఇటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారము మనం గమనించినట్లయితే ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది మీకు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారము కనబడుతుంది. మీరు మీ యొక్క భవిష్యత్తులో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువుపై ఆసక్తి అనేది పెరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ఉపాధ్యాయులచే మంచి గైడెన్స్ అనేది మీకు లభించబోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమైనటువంటి విద్యార్థులు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి వ్యక్తులకు ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లేక నిరాశలో కూరుకుపోయినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో
వారికైతే మీ యొక్క కుటుంబ సభ్యులచే ఫుల్‌గా మద్దతయితే లభించేటువంటి అవకాశాలైతే కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక రాత్రి 7:45 తర్వాత ఒక వార్త అయితే మీకు అందబోతుంది. ఆ యొక్క వార్త అనేది మీ యొక్క బంధువులకు సంబంధించినటువంటిది కావచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితుల కంటే మీ యొక్క ప్రాణ స్నేహితులకు సంబంధించినటువంటి వార్త కావచ్చు. ఇది మీకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. అంటే ఇది మీకు ఒక ఆశ్చర్యం కలిగించినటువంటి ఒక వార్త అని చెప్పాలి. అటువంటి వార్తనైతే మీరు వినబోతున్నారు. అదేవిధంగా మీరు కొంతమేర జాగ్రత్తలు వహించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడము అయితే మీకు మంచిది కాదు. రాత్రి సమయంలో నిర్మానుష్య ప్రదేశాలకైతే అస్సలు వెళ్ళకండి. ఇక అదేవిధంగా ఈరోజు ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తులకు ఊహించని విధంగా అయితే ఒక వ్యక్తి వల్ల ప్రమాదం పొంచి ఉండేటువంటి సమస్యలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి నష్టాన్ని చవి చూసేటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు విషయంలో మీరైతే ఖచ్చితమైన జాగ్రత్తలు అయితే పాటించాలి. అలాగే ఈ యొక్క రాసినటువంటి వారు గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఇరుగు పొరుగు వ్యక్తులచే మనస్పర్ధలు కలిగేటువంటి సమస్యలైతే మీకు ఎదురవబోతున్నాయి. కాబట్టి ఇట్టి విషయంలో మీరైతే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే వహించాలి. అనవసరంగా వాదించుకుంటూ సమస్య యొక్క తీవ్రతను పెంచే విధంగా కాకుండా మీ యొక్క తెలివితేటల మేర ఆ యొక్క సమస్య తీవ్రత అనేది తగ్గే విధంగా మీ యొక్క ప్రయత్నం అయితే మీరు వహించాలి. ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికైతే దాని గురించి అయితే ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు రాబోతుంది. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరైతే సమయాన్ని అయితే చాలా ఆనందదాయకంగా గడపబోతున్నారు. అదేవిధంగా ఈరోజు మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము అనేది మీ యొక్క భవిష్యత్తులో మీకు ఎంతో శుభదాయకమైనటువంటి ఫలితాలను అయితే అందించబోతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క సాయంత్రం అనేది మీ యొక్క పిల్లలు మిమ్మల్ని ఎంతో ఉత్తేజితం చేస్తారు. మీ యొక్క రోజువారీ అలసటను నియంత్రణ చేసుకోవడానికి మీ యొక్క శ్రమను పోగొట్టుకోవడానికి ఒక చక్కని డిన్నర్ను అయితే మీరు ప్లాన్ చేయండి. వారితో గడిపినటువంటి సమయము మీ యొక్క శారీరక నూతన శక్తినిచ్చి మీ యొక్క శరీరాన్ని రీఛార్జ్ చేస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు మబ్బు పట్టి తమలకుండా ఉంటాయి. ఇక అదేవిధంగా మీ యొక్క ఖర్చులు మీ యొక్క మనసును అవతరింపబడతాయి. ఇంటి పనులు పూర్తి చేయడంలో మీ యొక్క పిల్లలు మీకు సహాయపడతారు. ఎంతో జాగ్రత్తను చూసేటువంటి అదేవిధంగా అర్థం చేసుకున్నటువంటి స్నేహితులైతే మిమ్మల్ని కలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేటువంటి వారు మిమ్మల్ని కుతూహలాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క స్టైల్ అనేది అసమాన రీతిలో పనిచేసే ఒకటి అవుతుందని తీరును మీ యొక్క పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలను అయితే అంటే టెక్నిక్లను అవలంబించగలుగుతారు. సమయం ఎల్లప్పుడూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తెలివితో మీ యొక్క సమయాన్ని వాడుకోండి. మీ యొక్క శారీరక పరిస్థితులకు పనికి వచ్చేటువంటి క్రీడలను ఆడడానికి ఆనందించడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే మీరు సద్వినియోగం చేసుకోండి. ఇంతకు పూర్వము మీ యొక్క భవిష్యత్తు గురించి అవసరాల కోసము మీరు పెట్టినటువంటి పెట్టుబడి వలన మీకు ఈరోజు అయితే మంచి ఫలితాలు అయితే అందుతాయి. ఇంటిలో పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మరియు నిదానంగా ఉండే విధంగా కనిపించడం లేదు. అభిప్రాయ భేదాలైతే కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చును. అదేవిధంగా కొత్త కొత్త వెంచర్లు మరియు భాగస్వామ్య వ్యాపారాలు ఇటువంటి పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి. తెలుసుకోకండి ధనుసు రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.